ఓకే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉండే అతిథులకి మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సీను వైట్ల గారు. పూరి గారు, మీరు సీను వైట్ల గారిని ఆడియో లాంచ్ ఆఫ్ తెలుగు బిజినెస్ మ్యాన్ కి దయచేసి ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, ఇక పూరి జగన్నాథ్ గారికి కొన్ని క్వశ్చన్స్. కెన్ వి లోవర్ ద ఆడియో ప్లీజ్? పూరి జగన్నాథ్ గారు, మళ్ళీ పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబు గారితో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది? అండ్ ఇంత తక్కువ సమయంలో ఎలా తీసేశారు సినిమా? మహేష్తో పనిచేయడం మత్తు లాంటిది. మహేష్తో పనిచేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి 10 చేస్తాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోవచ్చు, అంత మంచి వర్క్ చేసి ఇస్తాడు మహేష్. సో అది మీరు డైరెక్షన్ చేస్తున్న సమయంలో చాలా తక్కువ టైంలోనే సినిమా అయిపోయింది కాబట్టి చాలా క్వశ్చన్స్ ఉండిపోయాయంట. మీరు అడుగుదాం అనుకున్నారంట మహేష్ ని. ఈ రోజు అవకాశం ఇస్తే మీరు అడిగేస్తారా? ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో జోక్ ఉంది, ఊరిని జోక్ అది. అదేంటంటే, ఏ హీరోకి ఏ కబుర్లు చెప్తే డేట్లు ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా. ఈ సినిమాలో అన్ని గన్సే. వీళ్ళను పెద్ద గన్ డీలరు, ఇష్టం వచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు అని చెప్తే పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తాడు. తర్వాత అసలు అవుట్డోర్ అంటే ఏం లేదండి, మొత్తం అంతా ఇండోరే సెట్లో తీస్తున్నాం అని చెప్తే ప్రభాస్ ఇచ్చేస్తాడండి డేట్లు. దీంతో ఇండస్ట్రీ రికార్డు కొట్టేద్దాం అంటే కుమ్మేద్దాం భయ అని చెప్పి ఎన్టీఆర్ ఇచ్చేస్తాడండి. ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేస్తే 30 రోజుల్లో అయిపోద్దండి అంటే రవితేజ ఇస్తాడు డేట్లు. అండ్ రేపు సినిమా స్టార్ట్ అవుతుంది సార్, ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదని చెప్తే మహేష్ బాబు ఇస్తాడు. ఇలాంటి బ్యాడ్ నేమ్ బయట ఉంది, ఇది జోకే, ఇలా అలా ఎవరు. బట్ కానీ మహేష్తో 74 రోజుల్లో అయిపోయింది.